ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ ప్రభుత్వ కార్యాలయంలో వినిపిస్తున్న ఒకే ఒక ప్రశ్న పీఆర్‌సీ ఎప్పుడు వస్తుంది? ఇది కేవలం ఒక సాధారణ ప్రశ్న మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల గుండెల్లో గూడు కట్టుకున్న తీరని ఆవేదనకు నిదర్శనం. గత 4 సంవత్సరాలుగా తమకు రావాల్సిన అనేక బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ప్రస్తుత పెరిగిన ధరల యుగంలో సామాన్య ఉద్యోగులు తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, తమ పిల్లల చదువులకు మరియు వైద్య ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి అనే ఆలోచనతో సతమతమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల గొంతుక ఇప్పుడు ఒకటే ధ్వనిస్తుంది. అది పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ బకాయిల విడుదల మరియు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ. గత 4, 5 సంవత్సరాల కాలం నుండి పరిశీలిస్తే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు అందవలసిన అనేక ఆర్థిక ప్రయోజనాలను గత ప్రభుత్వం నుండి ప్రస్తుత ప్రభుత్వం వరకు వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నాయి. 2024 జూన్, జూలై నెలల నుండి పదవి విరమణ పొందిన వారు కూడా నేటికి తమకు రావాల్సిన గ్రాట్యుటీ లేదా కమ్యుటేషన్ వంటి ప్రధాన బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రాట్యుటీ అంటే ఒక ఉద్యోగి తన జీవితాంతం చేసిన సేవకు గుర్తింపుగా ఇచ్చే మొత్తం. అలాగే కమ్యుటేషన్ వంటి భవిష్యత్తు పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే పొందే వెసులుబాటు. ఈ రెండు ఒక రిటైర్డ్ ఉద్యోగికి అత్యవసర అవసరాల కోసం ఎంతో ముఖ్యం. కానీ వీటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పకపోవడం వారిని మరింత ఆందోళనలోకి నెట్టేస్తుంది. మరింత లోతుగా పరిశీలిస్తే 2020, 21 సంవత్సరాల్లో రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన ఎన్కాష్మెంట్ ఆఫర్ వాల్యూ, బకాయిలు మరియు డిఫరెన్స్ మొత్తాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక లెక్చరర్ల వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు 2022లో రిటైర్డ్ అయినప్పటికీ వారికి రావాల్సిన ఈఎల్ బకాయిల రూపంలో ఒక్క చిల్లిగవ్వ కూడా అందలేదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఉద్యోగుల్లో ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్ర అసహనాన్ని కలిగిస్తుంది. దీనిని నిరసిస్తూ రాష్ట్రంలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు అయిన యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీయూ వంటి సంఘాలన్నీ ఐక్యంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే ఏప్రిల్ నెల నుండి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని, ప్రభుత్వానికి తమ సత్తా చూపాలని వారు సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన అగ్రికల్చర్ ఆఫీసర్ అసోసియేషన్ సమావేశం ఒక కీలక వేదికగా మారింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు ఈ పరిస్థితిపై చాలా ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని, ఆలస్యం చేయకుండా నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చి వారి బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం సర్వీసులో ఉండి సరెండర్ లీవ్‌లు పెట్టి 4 ఏళ్లు గడుస్తున్నా డబ్బులు రాని పరిస్థితిని ఆయన ఎత్తి చూపారు. ఈ అంశాలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. అలాగే ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొన్నారు. దాదాపు 30 నుండి 35 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి వెన్నెముకలా పనిచేసిన ఉద్యోగులకు తగిన గౌరవం మరియు వారి హక్కులు లభించకపోతే ఆ ప్రభుత్వానికి గౌరవం ఎక్కడి నుండి వస్తుంది అని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం జీతాల పెంపు విషయం మాత్రమే కాదు, వేలాది మంది ఉద్యోగుల జీవితాలు మరియు వారి కుటుంబాలు మనుగడకు సంబంధించిన విషయం. సంవత్సరాల తరబడి ఓపికతో నిరీక్షించిన ఉద్యోగులు ఇప్పుడు విసిగిపోయి కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. రోజు రోజుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోవడం ప్రభుత్వ యంత్రాంగానికి ఒక హెచ్చరిక వంటిది. ఇప్పటికే కోర్టులు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ తీర్పులు ఇచ్చాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పరిస్థితిని గమనిస్తే ఏప్రిల్ లోపలే ఉద్యోగుల అన్ని బెనిఫిట్స్ క్లియర్ చేయాలని అక్కడ కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకముందే ప్రభుత్వం మేల్కొని ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.